హలో గాయ్స్, ఈరోజు అయితే ఇంకో డిఐవై చూసేద్దాం. ఇది బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ నుంచి చూసింది. ఇక్కడైతే ఫస్ట్ మనము ఒక కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నాను. కార్డ్బోర్డ్ అయితే తీసుకొని 2 సైజెస్లో మనకు కావాల్సిన సైజు, ఒకటి నిలువుగా కావాలి, ఒకటి అడ్డంగా కావాలి. 2 సైజెస్ అయితే తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇదైతే పేపర్ షీట్, కలర్ పేపర్ షీట్స్ దొరుకుతాయి కదా, అవైతే తీసుకొని దాన్ని కవర్ చేసేయాలి. ఇలాగా ఒకటైతే అడ్డంగా, ఒకటైతే నిలువుగా కావాల్సిన లెంత్లో తీసుకోవాలి. నాకైతే ఇంత సరిపోతుంది కాబట్టి ఇంత తీసుకున్నాను. హైట్, లెంత్, వెడ్త్ చూసుకొని తీసుకోవాలి. తర్వాత ఇవైతే పెయింట్ బాటిల్స్ వస్తాయి కదా, పెయింట్ బాటిల్స్ ఎంటీ అయిపోయి ఉంటే అవి నీట్గా కడిగేసి నీట్గా చేసేసుకొని వాటిని తీసేసుకొని నీట్గా కడుక్కోవాలి, పెయింట్ వేసేసుకోవాలి. పిస్తా షెల్స్ కూడా తీసుకొని ఒక 1 or 2 అయితే సరిపోతుంది, అవి కూడా తీసేసుకోవాలి. ఇలా 4 బాటిల్స్ తీసుకొని 4 బాటిల్స్కి అయితే పెయింట్ చేసేసుకొని దాని మీద మనకు కావాల్సింది నేనైతే హోమ్ అని అయితే రాసేసుకున్నాను అనమాట. హోమ్ అని దాని మీద రాసుకున్నాను. కావాలంటే లవ్ అని రాసుకోవచ్చు, మన ఇష్టం. హోమ్ అని అయితే రాసేసుకున్నాను. తర్వాత మనం ఇప్పుడు ఏదైతే అంటించి పెట్టుకొని ఉన్నాం కదా ఒక కార్డ్బోర్డ్, ఆ కార్డ్బోర్డ్ మీద ఒక కొటేషన్ అయితే రాశాను. నేను హోమ్కి సంబంధించింది ఒక కొటేషన్ అయితే రాసిన తర్వాత అవి 1 by 1 అంటించేసి దాని లోపల గడ్డిలాగా వేశాను. పేపర్ ఉంటుంది కదా, గ్రీన్ కలర్ పేపర్, ఆ పేపర్ని గడ్డిలాగా తీసుకొని చేసి పిస్తా షెల్ ఉంది కదా, పిస్తా షెల్ని ఒక మొగ్గలాగా, ఒక ఫ్లవర్ లాగా అయితే చేశాను. చూడండి, ఇలా అయితే మనం హోమ్ డెకార్ ఈజీగా చేసేసుకోవచ్చు. చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది.